అందరికీ శనార్థులు. నేను మీ లచ్చక్కను. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇయాల్టి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ చూసుకొని అటంక వార్తలకు పోదాం. చెట్టుకు గట్టేసిరు, పోలీసోళ్ళు ఎమ్మటే కేసు కట్టిర్రు. రేషన్ కార్డులు షురు, 10 ఏళ్ల కల నెరవేరిందంటారు. బియ్యం కావాలన్నా, ఫ్యామిలీ అందరికీ ఒకే దగ్గర గుర్తింపు కార్డు కావాలన్నా, అట్లనే బీమా పథకాలు కావాలన్నా మనకేం కావాలి? ఆ రేషన్ కార్డులు కావాలి. గవీటి గురించి చాలా రోజుల నుంచి తిప్పలు పడుతున్నారు కదా. ఇప్పుడు గాళ్ళంతా కుషయ్య ముచ్చట చెప్పబోతున్నా. మంచి ఇనుర్రి. నేనేం చెప్తా కానీ కుద్దు మన ముఖ్యమంత్రి సార్ చెప్తుండు, ఇనుర్రో పారి. పబ్లిక్ అంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు రానే వచ్చినాయి. ఇవాళ తుంగతుర్తిలో సీఎం సారు పెద్ద సభ పెట్టి ఇగో ఇట్లా రేషన్ కార్డులు మంచిరు అందరికి. అప్పట్లో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకు, ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకు, తర్వాత సర్వేలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ ఎమ్మెల్యే అధ్యక్షతన ఈ అందరికి పిలిచి ఇట్లా రేషన్ కార్డులు పంచిరు. తర్వాత మైక్ అందుకొని పక్కన ఉన్న జగదీష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, సూర్యాపేట ఎమ్మెల్యే, అగో ఏమని అరుచుకున్నాడో ఇన్నూరు పారి. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే. కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్లు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెను తీసుకొస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. విన్నారు కదా, 3 అడుగులే ఉన్నాడు, 6 అడుగుల మాట మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పనులు వస్తుంటే అడ్డుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 3 రోజుల గోదావరి నీళ్లు తుంగతుర్తికి తెస్తా అని చెప్పేసి పేపర్లో ప్రకటన చూసిన. అయ్యా మీరు గ్లాసుల సోడా పోసినంత తేలిక కాదు నీళ్లు తెచ్చుడు. నీ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ముందుగా అవి తెచ్చుకొని తర్వాత తుంగతుర్తి గురించి మాట్లాడని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి సార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. 10 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కరు అప్లై పెట్టుకొని, కానీ ఇప్పటిదాకా రేషన్ కార్డులు కావాలి. కానీ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు కూడా అవుతలేదు, అప్పుడే మాకు రేషన్ కార్డులు వస్తున్నాయంటే పబ్లిక్ అంతా సంబరపడుతురు. కానీ ఎవరెవరికి ఇంకా ఎవరికన్నా రాకపోతే, అందరు ఎవరైనా అప్లై చేసుకోపోతే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి రాష్ట్రం అంతా కొత్త పెళ్ళైన వాళ్ళకు, అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్ తరఫున కోరుతున్నాం. బంధాలు తెంచుతుండు, మనిషి జంతువై జగత్తులో బతకనుండు, కోరికల కోరలై చాచనుండు, మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండు. గిట్లనే ఉన్నాయల్లా. ఇయాల రేపు ముచ్చట్లు, ఇంటోళ్ళు లేరు, బయటోళ్ళు లేరు. పైసల కోసం, పదవుల కోసం ఎంతకు దిగజారుతున్నారో చూడుర్రి. సొంత కుటుంబ సభ్యులే ఎట్లా గోసపెట్టవట్టే. యోగుడికి అమ్మని చూడుర్రి ఎట్లా కట్టేసిరో స్తంభానికి. పాపం కాలం ఎటుపోతుంది, ఏం కథ? ఆస్తి కోసం అట, భూమి కోసం అని చెప్పేసి
గిట్ల కట్టేసిరు ఈ అమ్మను. ఇక వాళ్ళ కొడుకు వేరే కాడుండి ఏమంటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు చూసి వెంటనే కేసు కట్టుకొని వచ్చిర్రట. ఇది సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. పురాగా ముచ్చట డిఎస్పీ పార్థసారథి సార్ చెప్తాడు ఇనూరి. ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని పోలు కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తికి పంపించి ఇమీడియట్లీగా ఇది వైరల్ చేశారు. సీఎం కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగింది అని చెప్పి సమస్యను పరిష్కరించుకోవడం కోసం, ఆస్తి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా అతడు వైరల్ చేశాడు. నిజానికి ఎవరైతే కట్టేశారో అని చెప్పి అబ్బాయి అంటున్నాడో మంజునాథ్ అనే అబ్బాయి సీట్లో లేడు. ఆ టైంలో అసలు అక్కడ లేడు. ఏదో లేడీస్ చిన్న అరుపులు అయితే వినపడుతున్నాయి వీడియోలో చూస్తుంటే. ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరో వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్రకారంగా ఇతడు ప్లాన్ చేసి వాళ్ళ మదర్ని ఇతడే కట్టేయడం కూడా జరగలేదు. ఒక స్తంభం దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి, బ్లాక్ పైప్స్, అవి ఊరికే చుట్టేశాడు. అంత ముడి కూడా వేయలేదు, చుట్టి పెట్టి వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను వైరల్ చేశారు. అది ఇమ్మీడియట్లీగా సోషల్ మీడియాలో రావడంతో మేము అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్లీగా మా ఎస్ఐ నరేష్ గారు ఇమ్మీడియట్గా రీచ్ కావడం జరిగింది. రీచ్ అయిన టైంలో కూడా ఆమెను అలాగే కట్టేసి కూర్చొని ఉంది. అక్కడే ఆమె కోడలు, సొంత కోడలు అంటే సురేష్ భార్య కూడా ఉంది. అందరూ ఉన్నారు కానీ ఆమెని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. విషయం అంతా కనుక్కుంటే ఇప్పుడు నేను జరిగినది తెలిసింది. ఈ విధంగా ఏదో ఒకటి వైరల్ చేసి వాళ్ళ సొంత సమస్యల్ని చేయాలని చేశారు. దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. సురేష్ అనే కొడుకుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం. ఇన్నర్ కదా ఆస్తి కోసం గిట్లా కట్టేసిరాట. ఇదిగా పోలీసు వాళ్ళు వైరల్ అయ్యి చూసి ఎమ్మటే ఉరికొచ్చి ఇక సురేష్ అంటాయనే ఇక మా అన్న మంజునాథ్ అంటాయనే మా తల్లిని ఇట్లా కట్టేసిండు ఆస్తి కోసం అని చెప్పేసి పోలీసు వాళ్ళకి పోనగానే ఎమ్మటే వచ్చి కేసు కట్టి న్యాయం చేస్తామని చెప్పిరట. కానీ లోకం చూసిన ఆరుల్లా ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు పైసలు. కానీ గిట్లకి ముసలామని చూడకుండా స్తంభాన్ని కట్టేసి వీడియో తీసి వైరల్ చేస్తున్నారు అంటే ఇక ఏమనాలి చెప్పు వీళ్ళను. ఇంతకీ ముచ్చటేడైంది చెప్పలే కదా. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టు గ్రామ పంచాయతీల తమ్మిగానిపల్లిలా అయిందన్నట్టు ఈ ముచ్చట. రాను రాను లోకం ఎట్టిపోతుందేమో పోయినరి. మొత్తం భూమి పంచాయతీలు ఎక్కువైనాయి. ఈ నడుమ పైసలు భూమి కోసమే, చుట్టాలు లేరు, పక్కాలు లేరు, కన్నులు లేరు. పైసా ఎంత పని చేస్తావంటే ఎంతకైనా దిగజారుస్తా అన్నట్టు అయిపోయింది పోయినరి కాలం. మీకోసం కొన్ని వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన, అవి కూడా చూసేరి. అబ్బా రోజుకో ఘోరం అవుతుంది పో. పెళ్ళాన్ని మొగడు చంపుడు, మొగడు పెళ్ళాన్ని చంపుడు. ఈ నడుమ ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. ఇవి గిట్లనే అయింది హనుమకొండ ఆసనపర్తిలో కూడా. ఇద్దరు డాక్టర్ చదివేది అవుతారట. ఇక బుట్టబొమ్మ అనే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆమె మైకంలో పడి పాపం ఈ డాక్టర్ ఆమె బాగా ఇబ్బంది పెడితే ఎక్కడెగలేక ఉరి పెట్టుకుని చచ్చిపోయింది. సుడురి అలా నాయనే చెప్తాడు ఇనురి మొత్తం. ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయిందో దాంట్లో కన్సల్టెంట్గా చేరిండో, ఆ కన్సల్టెంట్గా చేరడం లోపల ఆ ఓపెనింగ్కు వచ్చినటువంటి ఒక భానువతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంటర్వ్యూ చేయడం తోటి మొదలైన వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఒక అఫైర్ మొదలయ్యి ఇక పిల్లలను, నా కూతురును చిత్రహింసల పాలు చేసుకుంటూ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే నా బిడ్డ ఫస్ట్ వాళ్ళకు అత్తకు మామకే చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటే వాళ్ళు అసలు నా కొడుకు ఇలాంటి స్నేహాలు, ఇలాంటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా కొడుకు మొగోడు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు అని చెప్పి బూతులు తిట్టి ఆమెనే కుట్టడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల నా బిడ్డ మాకు చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడి, నేను ఒక పేషెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడడం జరిగింది. ముఖ్యంగా వాడు ఆ అమ్మాయిని ఏదైతే ఈ శృతి అని ఉన్నదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను, ఎక్కువ తక్కువ ఆవాజ్ చేస్తే నిన్ను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి నిన్న అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కొట్టడము, చేయడము, విమర్శిస్తే, నువ్వు అడిగితే చేస్తే నిన్ను ఏదంటే చేస్తా అని చెప్పి బెదిరించడం ఇట్లా జరిగింది. వాళ్ళ ఆ తల్లిదండ్రులు చేసిండు, వీడు చేసిండు,
ఆఖరికి ఈ శృతి అనే అమ్మాయి కూడా బెదిరించడం జరిగింది. ఇన్నర్ గదుల్లా పాపం ఉత్త పుణ్యానికి పానాలు వాయే. ఆ బుట్ట బొమ్మ ఎవలో కానీ ఈయనేందో కానీ ఇన్స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్న భార్యను ఇబ్బంది పెడితే కానరాని లోకాలకు వాయే. కట్టుకున్న భార్యను కానరాని లోకాలకు పెట్టి అంత హింస పెడుతున్నావు అంటే ఏం మనిషి అన్నట్టు. కాలం ఎటుపోతుందో ఏమో పోండ్రి. పోలీసు వాళ్ళకైతే ఫిర్యాదు చేసిరట. ఇక చూడాలా మరి పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో. ఆ ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఏందో మరి డాక్టర్ అయి ఉండి మంచిగా చదువుకొని ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమకు బలై గీవెన్ ఎట్లా బలి చేస్తాడో ఇక చూడాలా మరి పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో కానీ. కట్టుకున్న భార్యను ఇట్లా ఇబ్బంది పెట్టిందంటే ఈయనకు తగిన శిక్ష వాడాల్సిందే అన వట్టిరుకి ముచ్చటరికైన పబ్లిక్. ఇక చూడాలా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారో ఏందో అనేది. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏ పేరా? నా పేరు లక్ష్మణ్ అన్న. ఎక్కడ? నిర్మల్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదు, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయితే బెటర్ ఉండాలని అనిపిస్తున్నా. అప్పట్లో కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ కొన్ని విషయంలో బాగున్నాడు, రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో బాగున్నాడు. కాకపోతే రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకన్నా? అంటే ఏ విషయాలలో? ఏ విషయాలు అంటే పరిపాలన విషయం. రైతు బంధు పడ్డదాన్న? పడ్డదన్న. ఇందిరా మిల్లు వచ్చిందా? రాలేదన్న. ఇందిరా మిల్లు మీరు పెట్టుకురా? పెట్టుకున్నాను. పెట్టుకున్నా కానీ రాలేదు. రాలేదు. ఉందా మీకు? ఇల్లు ఉందా? ఉందన్న. ఇల్లు ఉంది. ఇల్లు ఉంది కాబట్టి రాలేదు. ఇల్లు ఉంది కాబట్టి రాలేదు. మంచిగా టైంకు రైతు బంధు వస్తుంది, టైంకు అన్ని ఇస్తున్నాడు కదా మంచిగానే. అవునా? మళ్ళీ ఇంకేముందా? ఇంతకుముందు కూడా వచ్చింది కదన్న, ఇప్పుడే కాదు, కొత్త కాదు కదా. కొత్తగా వస్తే కొత్త పథకాలు ఏదైనా ప్రవేశపెట్టే దాని గురించి చెప్పండి, కానీ అది ముందర నుంచే ఉంది కదా రైతు. కాకపోతే అప్పటి పథకమే కాబట్టి పెద్ద ఏం లేదు. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ. మంచిగా చేస్తున్నా? పర్వాలేదు చేస్తాడు. కాకపోతే ఇక ప్రతిపక్షం కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది. ఈ ప్రభుత్వము సెంట్రల్లో వేరే స్టేట్లో ఒకటి ఉంది, అయిన ఒకటి ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారు, ఎట్లా చూస్తారు? ఏదైతే జనాభా ప్రాతిపదికన అనేది కరెక్ట్గా ఆ ఉద్దేశంతో చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే అట్లా స్వాగతిస్తాం దాన్ని. జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత రిజర్వేషన్ రావాలో అంత రిజర్వేషన్ కరెక్ట్గా వస్తే దాని గురించి ఏం అభ్యంతరం. మరి మార్పు అని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇచ్చి అమల్లోకి వచ్చారు, అధికారంలోకి వచ్చారు, ఇంకా అవి నెరవేర్చలేరు కదా, దాని గురించి 6 గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అయినట్టుగా నాకైతే అనిపిస్తలేదన్న. సో 6 గ్యారెంటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్. ఎందుకు? ఫ్రీ బస్ ఇచ్చింది, మంచిగా సన్న బియ్యం ఇస్తుంది. ఫ్రీ బస్ అనేది కొందరికి చిన్న తరగతి ఉద్యోగులకు కొంచెం ఉపయోగపడవచ్చు, కానీ మాక్సిమం అందరికీ మాత్రం అంతగా సౌకర్యంగా లేదని నాకు అనిపిస్తుంది. నా లెక్చరర్ నా ఎకనామిక్స్ సబ్జెక్ట్. నాది ప్రైవేట్స్ అన్న. గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. 3 నెలలుగా మాకు మా కాలేజ్ నుంచి జీతాలు ఇస్తలేరు, కాలేజ్ బంద్ పెట్టేసి. ఇట్లా మా లాంటి కాలేజీలు ఎన్నో, మా ఉమ్మడి ఆదిలాబాద్లో ఎన్నో బంద్ అయిపోయినాయి. ఒకటే కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు నష్టపోతున్నారు, ఇటు మా ఉపాధి ప్రైవేటు యాజమాన్యం నష్టపోతుంది. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది. అది ఎక్కడ ఇచ్చిందో ఎవరికి ఇచ్చిందో అనేది మాకైతే అంత ఐడియా లేదు. కాకపోతే మాలాంటి ప్రైవేటు ఉద్యోగులు మాత్రం చాలా నష్టపోతున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా నష్టపోతున్నాను. మీరు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమైనా పెట్టుకోలేనా? గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏం అప్లై చేసుకోలే? చేయలేదన్న. అప్పుడు మా పంచాయత్ సెక్రటరీ అట్లా రాసినాం కానీ రాలేదు. ఇక ప్రైవేటు కాలేజీలలో చెప్పుకుంటూ అట్లనే ఉంటాం. ఓకే, చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రజలకు కానీ? ప్రభుత్వము విద్యారంగాన్ని ఇంకా కొంచెం కృషి చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. విద్యారంగం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యాశాఖ మంత్రి లేదు కానీ, అదే విద్యాశాఖ మంత్రి మన రేవంత్ రెడ్డి అయ్యే కదా, ఆయన చేతుల్లో ఉన్నది కాబట్టి ఆయనకే రిక్వెస్ట్ చేస్తున్నాం, విద్య మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. విద్యార్థులు చాలా నష్టపోతుంది ఫీజు రియంబర్స్మెంట్ రాక. దాని మీద కొంచెం ఒక సంవత్సరం దన్నా, ఒక 6 నెలలన్నా రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే కొంచెం ఊరట కలుగుతుందని నా ఉద్దేశం. నమస్తే. నమస్తే అండి. ఇక్కడ మాది నల్గొండ జిల్లా మేలతుప్పలపల్లి గ్రామం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. కొన్ని విషయాల్లో నిరుద్యోగులకు ముఖ్యంగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటించిండు. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక నియామకం, ఒక నోటిఫికేషన్ వేయకుండా మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో 22,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాడు. 60,000 ఏమో నియామకాలు పూర్తి చేసినాం అంటుండు.
ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మేము పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చినాము. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి మేము వద్దన్నామా? ఆయన చేతగాక ఆయన నోటిఫికేషన్ వేసి వెళ్ళిపోయిండు. ఆయన వేసిపోయిన వాటికి మేము ఉద్యోగాలు నియామకాలు ఇచ్చినాం, పరీక్ష పెట్టి రిజల్ట్ ఇచ్చి జాబులు ఇచ్చినాం, మేమే జీతాలు ఇచ్చినాం. కాబట్టి మా లెక్కలు అంటున్నాయి ఆయన 60,000. సరే ఒక 60,000 ఆయన లెక్కలు వేసుకున్నా కానీ ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 1,40,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆయన త్వరగా పూర్తి చేస్తే నిరుద్యోగుల మద్దతు ఉంటుంది. చదువుకున్న వాళ్ళు తెలంగాణ తెచ్చుకునే అందుకు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కనపడుతుంటే పక్కన సెక్రటరేట్ ఉంది. కానీ చదువుకున్న విద్యార్థులంతా ఇప్పుడు మేధావులంతా ఏమైపోవాలి? రోడ్డున తిరగాల్సి వస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ ఎడిపోవాలి. గవర్నమెంట్కి ఉపయోగపడద్దా? ఇప్పుడు 153 ఇంకా 175 దాకా అయితే మన శాసనసభలు సభ్యులు పెరుగుతారట, ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎమ్మెల్సీ కూడా పెంచుకుంటాం, ఎంపీలు కూడా పెరుగుతారని అంటారు నియోజకవర్గాల పునర్విభజన వల్ల. మరి తెలంగాణ వచ్చినాక జిల్లాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలు పెరుగుతారు, మరి అందరు పెరుగుతారు, మంత్రులు కూడా పెరుగుతారు. కానీ ఉద్యోగులు మాత్రం పెరగరు. ఉన్న ఉద్యోగాల కోతలు అలానే కాంట్రాక్ట్ బేసి కానీ కొన్ని ఏమో చదువుకోనోడు ఆడొచ్చి వీడొచ్చి. విదేశాఖ మంత్రి రేవంత్ ఉన్నాడు కానీ ఉద్యోగాలు ఇస్తుంది కాడ పైసలు ఏమంటుండే ఏమనంటే బడ్జెట్ మీకే చెప్తున్నా కదా ఎంత మన అప్పుల భారం అయింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అప్పులు చేసి అప్పుల కుప్ప తెచ్చి పెట్టిపోయింది. మనం ఇప్పుడు తీర్చాలంటే వడ్డీలు కట్టడం సరిపోతుంది. నేను అప్పులు కూడా రీషెడ్యూల్ చేసుకుంటా, అయితే వడ్డీలు కొంచెం తక్కువ చేసుకోమని మాట్లాడతా అని అంటున్నాడు ఆయన. సరే ఇవన్నీ ఏమున్నా ఇచ్చిన హామీలు ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ అంటేనే మరి నీళ్లు వస్తున్నాయి, సరే బాగానే ఉంది. ఆయన కాళేశ్వరం కట్టినట్టు, ఈయన వచ్చి కూలిపోయింది అంటుండు. అది కాళేశ్వరం కాదంటుండు. ఆయన వచ్చి రేపు SLBCలో అది పడ్డది. సరే SLBC వస్తే మా నల్గొండకు ఎక్కడిది? నేను పుట్టినప్పటి నుంచి సొరంగం తవ్విపెట్టు నల్లగొండకు బువ్వ పెట్టని నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు స్లోగన్స్ రాస్తుంది. నేను పోయినా చిన్నప్పుడు నాకు డబ్బులు ఇస్తా అంటే దుశ్శాల సత్యనారాయణ ఉండే, రామకృష్ణ నీకు డబ్బులు ఇస్తా 5 రూపాయలు, 5 రూపాయలు ఇస్తా నీకు గోడల మీద మొత్తం మ్యూలో మొత్తం నువ్వు పెయింటింగ్ రాయాలంటే నేను సొరంగం తవ్విపెట్టు నల్లగొండ బువ్వ పెట్టు ఈ స్లోగన్ వాల్ పెయింటింగ్ గోడ మీద రాసిన. ఇప్పుడు నేను ఇప్పుడు నాది PhD అయిపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇప్పటికీ నా నీళ్లు SLBC నీళ్లు మా పొలంలోకి రాలే. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. మరి ఆ సొరంగం తవ్వుతామని మన అన్నారు. సరే టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగింది. మరి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం అంటే మా నేత వచ్చిండు. ఇది మన దక్షిణ తెలంగాణ రేవంత్ రెడ్డి. ఆయన ఉత్తర తెలంగాణ ఆయన చూసుకున్నాడు, అయిపోయింది కేసీఆర్. మరి ఇప్పుడన్నా అవుతుందా అని కోటి ఆశతో ఎదురు చూస్తున్నాము. మాకు గనక SLBC ఇస్తే ఆయన దేవుడిగా మాకు అపరాధ భగీరథుడు ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే అంగట్లో అన్ని ఉన్న అల్లునోట్ల శని ఉన్నట్టు మాకు చెప్పుకోవడానికి మాత్రం కృష్ణానది హాయిగా ఉంది. శ్రీశైలం కూడా మాకు కొంత ఉంది. ఆ మూసి కూడా మంచిగా దాన్ని శుద్ధి చేసి ఆ నీళ్ళు కూడా మీకు ఇస్తా అంటుండు. కానీ మూసి నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి, అంటే నల్గొండ కింద నుంచి వెళ్ళిపోతాయి, మన సూర్యాపేట ఆ ఊపు నుంచి. కానీ నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చే నీళ్ళు లేవు. మాకు SLBC మాత్రం గతి. అది NTR మంచిగా మాకు ఉబ్బిచ్చిండు, మీకు నీళ్ళు వస్తాయని. ఆ తర్వాత పోయి కొంచెం మనకు ఎలిమెంట్ మాధవరెడ్డి ఉన్నప్పుడు కొంత ముందు జరిగింది, కలెక్టరేట్ కట్టిండు. తర్వాత SLBC ఇప్పుడు ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్, మాకు R&B మినిస్టర్ ఉన్నాడు. 25 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా గెలిచిండు. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తోలే. ఇప్పుడు సరే చూద్దాం. తెలంగాణ ఏర్పడం ముందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కానీ ఏమంటారు? మేము ఆంధ్రాల కింద మీరు ఎట్లా ఉన్నారో మేము వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాం, కాబట్టి మాకు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, మేము ఏమన్నా మా శాఖ నుంచి నిధులు ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు చేయాలి కాబట్టి చేసినాం. మాకు ఇప్పుడు 25 ఏళ్ల పరిపాలన, 65 ఏళ్ల పరిపాలన, 75 నుంచి కాంగ్రెస్ ఉంది. అంతా వాళ్ళు చేసి చెత్తంతా నింపి పెట్టిపోయారంటే ఎట్లా మాకు పనికిరాదు. మేము వచ్చి కొత్తగా వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఈ 2024 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మమ్మల్ని ప్రశ్నించిరి, అక్కడి నుంచి మేము బాగా చేయకపోతే అడుగురి అని అంటారు. కాబట్టి మనం కూడా 5 సంవత్సరాలు లెక్కిద్దాం. కేసీఆర్ బయటికి రావాలి, మంచి పెద్దనాలాగా తెలంగాణ దిక్కులాగా నిలబడాలి. హరీష్ రావు అయినా, రేవంత్ రెడ్డి అయినా, KTR అయినా అందరినీ ఒక సముద్రష్టి చూసి నా పిల్లలే నా తెలంగాణ బిడ్డలు, నేను పోయిన తర్వాత నా వారసత్వం. రేవంత్ రెడ్డి ఆయన వారసత్వం అనుకోవచ్చు కదా, తెలంగాణ మన రాష్ట్రం కదా. రేవంత్ రెడ్డి అనగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎందుకు అనుకోవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అనుకోవాలి. ఆంధ్ర వాళ్ళు వచ్చి మనం నీళ్ళు దోసుకుపోతారు అంటారు బనకచెల్ల గడ్డి. పోరాటం చేయాలి. రాబిడారా నువ్వు ఎంత నా కొడుకుదా లాంటి రా వెళ్ళిపోందా, మనం ఎట్లా రా వద్దాం అని అనాలి. ఇక ఆయన ఎందుకంటలేడేమో, అంత అభిజాతి అహంకారం పనికిరాదు కేసీఆర్ కూడా. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఎక్కడ? అది కర్నూలు. ఇప్పుడు హైదరాబాద్ చూడనీకి వచ్చారా, ఇక్కడనే ఉంటారా? లేదు, చుట్టికి వచ్చాము. హైదరాబాద్ ఇంత ముందుకు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంది. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ పనులు చూసి కంపేర్ చేసుకుంటే కేసీఆర్ గారి డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టంలో ఇంకా అనేకమైనటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రలో కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. మరి
గతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ అంతా కూడా ఎంతగానో జరిగింది. మరి సచివాలయం అయితే ఏమి, తర్వాత అమ్మ ఒడి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి ఈ కూటమి ప్రభుత్వం అంటే మరి టీడీపీ చంద్రబాబు నాయుడు మరి లోకేష్ గారు, జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ ముగ్గురు కలిసి మరి కూటమిగా ఏర్పాటు చేసి మరి జగన్ని ఒక్కరిని ఓడించారు. సరే, ఏదైతేనేమి మరి వారు కూడా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. మరి ఆ పాలనలో ఇంకా మొన్ననే అమ్మఒడి వేశారు. మరి ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కానీ ఇంకా కొన్ని పడలేదు. అప్పుడే బాగుంది, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా చేయట్లేదు. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, జగన్ పార్టీ కాదు, తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ కాదు. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి గురించి లాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి టీచర్స్ గురించి ఆయన ఎన్నో చెప్పాడు, గవర్నమెంట్ టీచర్స్ గురించి. మరి ఆ యొక్క టీచర్స్ గురించి ఒక మీటింగ్ ఇంతవరకు జరగలేదు. మరి ఒక టీచర్స్కి, గవర్నమెంట్ టీచర్స్కి సపోర్టివ్గా అటువంటి కూడా హామీ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి టీచర్స్ ఆ రోజు అందరూ కలిసి వేసి గెలిపించారు ప్రభుత్వ ఉద్యోగస్తులు. మరి వారికి తగినట్టుగా అయితే లేదు, వారు అసంతృప్తితో ఉన్నారు. మరి అప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి ఇంతవరకు నెరవేర్చారు. ఇగో గివల్ల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా మళ్ళా రేపత్తా.